కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా గ్లోబల్ లెవెల్లో హిస్టారికల్ సక్సెస్ లతో దూసుకెళ్తున్న గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఒక్కో సినిమాతో ట్రెండ్ సెటర్ అవుతున్నాడు. ఆయన కెరీర్ లో మరొక క్రేజీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారా? హనుమాన్ తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ తన సినీ యూనివర్స్ లో ప్రభాస్ కి గ్రాండ్ ఎంట్రీ సెట్ చేస్తున్నాడా? ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైన ఒక లుక్ వేస్తే కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మిక్స్ తో ఇప్పటికే సంచలనం సృష్టించింది. సలార్ సీజ్ ఫైర్ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మూవీ. ప్రెజెంట్ ఈ సినిమాల సీక్వెల్ కోసం మాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మారేడుమిల్లి బ్యాక్ డ్రాప్ లో ఒక హారర్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా రాజా సాబ్ రిలీజ్ కు డేట్ ఖరారైంది. ఇక ఫౌజీ టిపికల్ మిలిటరీ యాక్షన్ రొమాంటిక్ డ్రామా స్పిరిట్ లో సూర్యదేవ్ అనేటువంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కు కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ప్రతి సినిమా ఒక మల్టీ మిలియన్ బడ్జెట్ తో షెడ్యూల్స్ ఫుల్ ప్యాక్ అయిపోయినాయి. ఇక ఒక కొత్త సినిమాకి స్కోప్ ఉందా అనేది అభిమానుల హాట్ టాపిక్. ప్రశాంత్ వర్మ ఒక యూనివర్స్ సృష్టించాడు. పీవీసీయూలో భాగంగా హనుమాన్ తో రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ప్రెజెంట్ ప్రాజెక్టుల కోసం బిగ్ స్టారే కావాలని పట్టుబట్టి కూర్చున్నాడు. ముందుగా రావణ, అంజనాదేవి, జై హనుమాన్ వంటి సినిమాలు లైన్ లో ఉన్నాయి. కానీ ఈ లైనప్ లో ప్రభాస్ వస్తే ఇక బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించొచ్చని చూస్తున్నాడు ప్రశాంత్ వర్మ. గతంలో రణవీర్ సింగ్, మోక్షజ్ఞతో చేద్దామనుకున్న ప్రాజెక్టులు క్యాన్సిల్ అయిన తర్వాత ప్రభాస్ తో ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మకు అత్యంత కీలకంగా మారింది. ఓ సూపర్ హీరో యూనివర్స్ లో ప్రభాస్ ఒక దైవ శక్తితో సాంకేతిక విజ్ఞానంతో కూడినటువంటి పాత్రలో కనిపిస్తే అది కల్కి ప్లస్ సలార్ మిక్స్. ఇమాజినేషన్ వర్సెస్ యాక్షన్. అది సినిమా కాదు, ఒక ఆరా అవుతుంది. అయితే ప్రశాంత్ వర్మ ఈ బిజీ స్టార్ డేట్స్ ని ఎలా క్యాచ్ చేయగలడా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నమిత్ మల్హోత్రా రామాయణ 4,000 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా జేమ్స్ కెమెరూన్ అవతార్ బడ్జెట్ ను మించిపోయిందంటే ఇండియన్ సినిమా రేంజ్ తారాస్థాయికి చేరినట్టే. రామాయణ సినిమాతో భారతీయ సంస్కృతి గ్లోబల్ వేదిక కానుందా? ఈ మూవీ అంత భారీ బడ్జెట్ సినిమాగా ఎందుకు మారింది? ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ తో పోలిస్తే ఎలా ఉంది? ఈ బడ్జెట్ వెనుక నిజమెంత? ఇండియాలో ఇప్పటి వరకు భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలు చూస్తే దంగల్ 2024 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. బాహుబలి 2 1810 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఆ తర్వాత RRR 1230 కోట్లు, KGF 2 1200 కోట్లు, షారుఖ్ జవాన్ 1150 కోట్లు, పఠాన్ 1050 కోట్లు. ఈ సినిమాలకు ఒక్కోదాని బడ్జెట్ మహా అయితే 400 నుంచి 600 కోట్ల మధ్య ఉంటుంది. దంగల్ సినిమా బడ్జెట్ అయితే 90 కోట్లు మించలేదు. కానీ ఇప్పుడు రాబోయే రామాయణ ఫస్ట్ పార్ట్కే $250 మిలియన్, అంటే 2000 కోట్ల పైమాటే. ఇంకా రెండో పార్ట్ కూడా రావాల్సింది. అంటే రామాయణం మొత్తం బడ్జెట్ 4000 కోట్లు దాటుతోందన్నమాట. మరి ఈ సినిమా కలెక్షన్స్ టార్గెట్ 10,000 కోట్లుంటుందా? అసలు ఈ లెవెల్లో ఖర్చు ఎందుకవుతోంది? రామాయణ సినిమా 12 భాషల్లో రూపొందుతోంది. 4DX, IMAX, డాల్బీ అట్మాస్ లాంటి ఫార్మాట్లతో గ్రాండియర్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఇంగ్లీష్, స్పానిష్, మాండరిన్, జాపనీస్ లాంటి పలు భాషల్లో AI టెక్నాలజీతో ఎమోషన్ మిస్ అవ్వకుండా డబ్బింగ్ చేయిస్తున్నారు. ఈ సినిమాకు AR రెహమాన్, హాన్స్ జిమ్మర్ కాంబోలో మ్యూజిక్ అందిస్తున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాగా హాలీవుడ్ స్థాయిలో చేసిన విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని అంటున్నారు మేకర్స్. దాంతోపాటు వార్నర్ బ్రదర్స్ ద్వారా హాలీవుడ్ రేంజ్ డిస్ట్రిబ్యూషన్స్, ఇంకా గ్లోబల్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో సీతాదేవిగా సాయి పల్లవి, శ్రీరాముడిగా పరశురాముడిగా రణ్బీర్ కపూర్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. జటాయువుకు అమితాబ్ బచ్చన్ వాయిస్ అందించడం స్పెషల్ అట్రాక్షన్. ఇటీవల భారీ బడ్జెట్ సినిమాల్లో నిర్మాణం కన్నా ప్రమోషన్ ఖర్చుల పేరుతో డబ్బులు వెదజల్లుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. RRR ప్రమోషన్ కోసం మేకర్స్ ఎప్పటికప్పుడు గ్లోబల్ లెవెల్ మార్కెటింగ్ ప్లాన్ తో ముందుకు వెళ్లారు. దాదాపు 100 కోట్లకు పైగా మార్కెటింగ్ కి ఖర్చు చేసినట్లు పరిశ్రమలో టాక్. రాజమౌళి, రామ్ చరణ్, NTR ముగ్గురు కలిసి US, దుబాయ్, హైదరాబాద్, ముంబై లాంటి ప్రదేశాల్లో విస్తృత ప్రమోషన్స్ చేశారు. ఈ విధంగా RRR సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు రావడంలో ప్రమోషన్ బడ్జెట్ కీలక పాత్ర పోషించింది. మరి రామాయణ ప్రమోషన్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తారు? 600 కోట్లు ప్రమోషన్స్ కోసమే ఖర్చు పెడుతున్నారా? ఇలా సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీపై చాలా ప్రశ్నలు మార్మోగుతున్నాయి. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు టఫ్ ఫేజ్ లో ఉన్నాడు. అర్జున్ రెడ్డితో రౌడీ బాయ్ గా మారిన అతను బాలీవుడ్ డెబ్యూ వరకు వెళ్లిన అదే వేగంతో వెనక్కొచ్చేశాడు. ఇప్పుడు అతని అభిమానుల ఆశలన్నీ కింగ్డమ్ మీదే ఉన్నాయి. ఈ సినిమా విజయ్ ను మళ్లీ టాప్ ర్యాంక్ హీరోగా నిలబెట్టగలదా? రౌడీ రైస్ ఫాలోయింగ్ కంబ్యాక్ అవుతుందా?
స్టోరీలో చూద్దాం. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డితో తెలుగు యూత్ ని అట్రాక్ట్ చేశాడు. గీతా గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాలో రౌడీ బ్రాండ్ గా వెలిగిపోయాడు. బాలీవుడ్ నుంచి లైగర్ అంటూ బిగ్ డెబ్యూ వచ్చింది. కానీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సరిగ్గా ఆడలేదు. దాంతో అక్కడ కూడా అపజయాలు మొదలయ్యాయి. విజయ్ కి ఫాలోయింగ్ ఉన్నా ఫలితాలు లేవు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ వరుసగా పరాజయాలు విజయ్ ఇమేజ్ మీద ప్రభావం చూపించాయి. అభిమానులున్న క్రిటిక్స్ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్, రెగ్యులర్ స్టైల్, కంటెంట్ లో లోపమంటూ ఫైర్ అయ్యారు. బాలీవుడ్ లో తలుక్కున మెరిసే అవకాశం వచ్చింది, కానీ నిరాశే మిగిలిపోయింది. ఇప్పుడు అందరి చూపులు ఒకే సినిమా మీద ఉన్నాయి. అదే కింగ్డమ్. ఈ సినిమాతో విజయ్ మళ్లీ గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అనిరుద్ మ్యూజిక్, జూనియర్ ఎన్టీఆర్ టీజర్ వాయిస్, ఇలా సినిమాకి సాలిడ్ హైప్ ఉంది. ఎందుకో ఏమో గానీ ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందనే బజ్ ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ నెల 31న రిలీజ్ డేట్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అంటూ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ కి భారీ క్రేజ్ వస్తుంది. హిందీ టీజర్ కు రణబీర్ కపూర్, తెలుగు వెర్షన్ కు జూనియర్ ఎన్టీఆర్, తమిళ టీజర్ కు సూర్య వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. స్టార్డమ్ వస్తుంది వెళ్తుంది, కానీ క్రిటికల్ సిచ్యువేషన్ లో స్ట్రగుల్ ఫేస్ చేసి బౌన్స్ బ్యాక్ చేయగల గట్స్ ఉంటేనే హీరో నిలబడతాడు. విజయ్ దేవరకొండ ఇప్పుడు ఆ ఫైట్ లో ఉన్నాడు. కింగ్డమ్ విజయం తన కెరీర్ కు కింగ్ సైజ్ టర్నింగ్ అవుతుందా, లేదంటే మరో ఫ్లాప్ ఫేస్ చేయక తప్పదు. ఆయన పాట రిలీజ్ అయితే చాలు, యూట్యూబ్ రికార్డులు బద్దలైపోతాయి. కానీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. అనిరుద్ ఫీవర్ వెనుక నిజంగా మ్యాజిక్ ఉందా, లేక మార్కెటింగ్ మంత్రమా? టాలీవుడ్ లో 15 కోట్లు డిమాండ్ చేస్తున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా ఆ స్థాయికి సరిపోడా? దక్షిణ భారత సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ ఇప్పుడు తన మ్యూజిక్ తో ట్రెండింగ్ లో ఉండటమే కాదు, టాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. నాని నటిస్తున్న ది పారడైజ్ సినిమాకి 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో తను చేయబోతున్న ప్రాజెక్టులకు 15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అనిరుద్ ట్యూన్స్, రీల్స్ కు హాట్ ఫేవరెట్. కానీ అసలు ప్రశ్న, మ్యూజికల్ గా ఇవి కొత్తదనం చూపిస్తున్నాయా? చాలా సందర్భాల్లో ట్రాక్స్ రెగ్యులర్ టెంప్లెట్ లోనే ఉంటున్నాయని, మ్యూజికల్ డెప్త్ కంటే నాయిస్ ఎక్కువైపోతుందని మ్యూజిక్ లవర్స్ ఫీల్ అవుతున్నారు. అనిరుద్ మ్యూజిక్ హక్కులే తన పారితోషికాన్ని తిరిగి తెచ్చేస్తాయని నిర్మాతలకు హామీ ఇస్తున్నాడు. కానీ ఒక సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం కేవలం ఒక్క సంగీతానికే కేటాయించడం అంటే చిన్న నిర్మాతలకు గుండె గుబేలు అంటుంది. 15 కోట్ల పారితోషికం అనేది సినిమాకు భారమవుతుందని కొంతమంది నిర్మాతల ఫీలింగ్. ఏదో ఒక సాంగ్ కి హైప్ వస్తున్నా మిగిలిన పాటలన్నీ ఆడియన్స్ పట్టించుకోవడం లేదనేది మరో విమర్శ. అయితే అనిరుద్ మాత్రం తన సాంగ్స్ కి నేషనల్ వైడ్ డిమాండ్ పెరిగిందని, మ్యూజిక్ లేబుల్స్ మధ్య హెవీ కాంపిటీషన్ నడుస్తున్న తరుణంలో తన మ్యూజిక్ రైట్స్ ఆకాశాన్ని తాకుతున్నాయని జూనియర్ ఎన్టీఆర్ దేవరా, విజయ్ దేవరకొండ, కింగ్డమ్ లాంటి టాలీవుడ్ సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకొస్తున్నాడు అనిరుద్. ప్రజెంట్ అనిరుద్ తమిళంలో కూలీ, జైలర్ 2, జననాయకన్, బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ లాంటి బిగ్ మూవీస్ తో బిజీ అయిపోయాడు. దాంతో చిన్న సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్లను పట్టించుకోవడం తగ్గించాడు. అయితే అనిరుద్ సౌండ్ మిక్స్ గొప్పగా ఉన్నా సోల్ మిస్ అవుతున్నాడన్నది విమర్శకుల మాట. ఒకవైపు అనిరుద్ సంగీతానికి యూత్ ఊగిపోతుంటే, మరోవైపు మ్యూజిక్ లవర్స్ మాత్రం నిరాశకు లోనవుతున్నారు. పాటలు హిట్ అవుతున్నా మ్యూజిక్ మానియా కంటే మార్కెటింగ్ మ్యాజిక్ ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. అనిరుద్ యూత్ ను ఆకట్టుకునే సంగీత దర్శకుడు అనే దాంట్లో సందేహం లేదు. తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పుడు కేవలం హైప్ కాదు, హృదయానికి హత్తుకునే హృదయమైన సంగీతాన్ని కోరుకుంటున్నారు. అది ఇచ్చే సంగీత దర్శకుడే నిజంగా ఇక్కడ నిలబడతాడనేది టాలీవుడ్ టాక్. టాలీవుడ్ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీలపైన ఫోకస్ పెడుతోంది. తెలుగు సినిమాల కోసం పల్లె అందాలనే కాదు, అక్కడ వారి జీవితాల్లోని అంతర్లీన భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొస్తుంది. సమంత నుంచి రానా వరకు, కిరణ్ అబ్బవరం నుంచి కీర్తి సురేష్ వరకు అందరూ పల్లెబాటు పట్టారెందుకు? టాలీవుడ్ లో ఇప్పుడు పల్లెటూరి ఫీవర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సమంత, రానా, దగ్గుబాటి, కీర్తి సురేష్, కిరణ్ అబ్బవరం లాంటి స్టార్లు ఇప్పుడు గ్రామీణ కథలతో ఆ నేటివ్ ఫీలింగ్ తో ప్రేక్షకులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. సమంత నిర్మించిన ఫస్ట్ మూవీ శుభం హర్రర్ కామెడీ అయినప్పటికీ గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో సరళమైన కథను చూపించి లాభాల్లో నిలిచింది. ఈ సక్సెస్ ఇలాంటి కాన్సెప్ట్లతో సినిమాలు చేసే హోప్ ను పెంచేసింది. రానా, దగ్గుబాటి ఇప్పటికే కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాను నిర్మించి సక్సెస్ అయ్యాడు. అదే కోవలో ఇప్పుడు కొత్తపల్లిలో ఒకప్పుడు అనే చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. పల్లెబాటలో విభిన్న కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు రూరల్ బ్యాక్డ్రాప్ అయినా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అంటే అన్ని గ్రామీణ కథలు సక్సెస్ అవుతాయన్న గ్యారంటీ లేదు. కానీ ఎక్కువ శాతం ఆడియన్స్ లైఫ్ లో పల్లెటూరి బ్యాక్డ్రాప్ జ్ఞాపకాలుంటాయి
అందుకే సక్సెస్ రేట్ కాస్త ఎక్కువ. ఇక కిరణ్ అప్పవరం కొత్తగా చేస్తున్న తిమ్మరాజుపల్లి టీవీ కూడా గ్రామీణ నేపథ్య కథే. ఓ డెబ్యూట్ డైరెక్టర్ కొత్త నటులతో రూపొందుతున్న ఈ సినిమా పల్లెటూరిలో ప్రేమను బలంగా చూపిస్తోంది. కొత్తపల్లిలో ఒకప్పుడు, అలాగే తిమ్మరాజుపల్లి టీవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే టాలీవుడ్ మొత్తానికి విలేజ్ ఫీవర్ అంటక తప్పదు అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2013లో విడుదలైన ఆషికీ 2 ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ అండ్ దర్శకుడు మోహిత్ సూరి కాంబినేషన్ మరోసారి తెరపై కనపడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆతృతతో ఉన్నటువంటి అభిమానులకు మోహిత్ సూరి ఒక క్యూరియస్ అప్డేట్ ఇచ్చేశారు. 2013లో రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆషికీ 2. ఈ సినిమాలో నటించిన ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జోడీ తమ కెరీర్ లో గ్రాండ్ సక్సెస్ అయినట్టుగానే చెప్తారు. ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఒక ప్రేమ కథ ప్రేక్షకుల హృదయాలను తాకినప్పుడు దానికి సీక్వెల్ రావాలని కోరుకోవడం సహజం. ఆషికీ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు డైరెక్టర్ మోహిత్ సూరి ఆషికీ 3 పైన స్పందించడం క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఆదిత్య, శ్రద్ధ జంటతో మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే ఆషికీ 2 కంటే మెరుగైన స్క్రిప్ట్ వచ్చినప్పుడే సీక్వెల్ గురించి ఆలోచిస్తానని చెప్పాడు. సయారా అనే కథను అసలు ఆషికీ 3గా ప్రారంభించామని, కానీ నిర్మాతలతో జరిగిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పాడు. రీసెంట్ గా ఆదిత్య రాయ్ కపూర్, మెట్రో ఇన్ దినో, శ్రద్ధా కపూర్ 3-2 హిట్ తో సక్సెస్ లో ఉన్నారు. ఈ ట్రయో కాంబినేషన్ ఆషికీ 3తో వస్తారో లేదో తెలియదు, కానీ ప్రేక్షకులు మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో మోహిత్ సూరి ఏ స్క్రిప్ట్ ని ఓకే చేయకుండా ఆషికీ లెగసీకి న్యాయం చేసే కథ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.